హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ్ వ్లాగ్స్. రోజు మనమైతే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అనమాట. మనమైతే విశాఖపట్నం నుంచి రాజమండ్రికి అయితే జర్నీ చేయబోతున్నాం. ట్రైన్ పేరు వచ్చేసి రత్నాచల్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12717. ట్రైన్ అయితే ఇన్ టైం తీసారనమాట 12:55కి. చలో ఇంకా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పేద్దాం. నేను ప్లాట్ఫామ్ బయటకు వచ్చాక వీడియో స్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను చాలా జస్ట్ 1 minute ఉంది, ఇంకా 1 or 30 seconds ఉంది స్టార్ట్ అవ్వడానికి ట్రైన్. అప్పుడు ఎంటర్ అయ్యాను నేను ప్లాట్ఫామ్లో. చాలా కంగారుగా వచ్చి నేను కూర్చున్నాను అనమాట. నా కోచ్ వచ్చేసి C1లో, ఇదిగోండి C1లో 27 అనమాట నాది ఇక్కడ. యాక్చువల్లీ ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తుంది. మనమైతే విజయవాడ వరకు అయితే జర్నీ చేయట్లేదు, మనమైతే రాజమండ్రిలోనే దిగిపోతాం అనమాట. ఇక్కడ 12:55 స్టార్ట్ అయింది. రాజమండ్రి రీచింగ్ టైం వచ్చేసి నియర్లీ 3:45 అని చూపిస్తుంది. విశాఖపట్నం స్టేషన్ క్రాస్ అయ్యాక ఇదిగో మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి దువ్వాడ అనమాట. దువ్వాడ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ దువ్వాడ స్టేషన్ రీచింగ్ టైం వచ్చేసి 1:20, కానీ 1:25 వచ్చిందనమాట. జస్ట్ 5 minutes లేట్లో ఉంది మన ట్రైన్. ఇదిగో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది దువ్వాడ స్టేషన్కి. దువ్వాడ స్టేషన్ నాకు తెలిసి ఒక 2 minutes హాల్ట్ ఉంటుంది అంతే, దాని మించే ఉండదు. 2 minutesలో స్టార్ట్ అయిపోద్ది. మనకి ఈ ట్రైన్కి రత్నాచల్ ఎక్స్ప్రెస్కి వచ్చేసి 11 స్టేషన్స్ ఉంటాయి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు, కానీ మనం రాజమండ్రిలో దిగిపోతాం. రాజమండ్రి వచ్చి 7th స్టేషన్ అనమాట. ఫస్ట్ స్టేషన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి విశాఖపట్నం, తర్వాత దువ్వాడ, దాని తర్వాత అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, అనపర్తి, 7వ స్టేషన్ వచ్చేసి రాజమండ్రి అనమాట మంది. మన ట్రైన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అనకాపల్లి రీచింగ్ టైం అయితే 1:20 చూపిస్తుంది. మ్యాక్స్ ఈ ట్రైన్ ఇన్ టైంలోనే వెళ్తుంది, 5-10 minutes అటు ఇట్లో, కానీ ఇన్ టైంలోనే రీచ్ అవుతుంది అనమాట ప్రతి స్టేషన్. వచ్చే కంగారులో లంచ్ కూడా చేయలేదన్నమాట. చాలా కంగారుగా వచ్చాను. జస్ట్ 1 minute ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. నేను అలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేను C1లో ఎక్కుతున్నాను లేదు, ఇంకా ట్రైన్ మూవ్ అయిపోయింది. గబగబా నా సీట్ దగ్గరికి వెళ్ళి ఇంకా బ్యాగ్స్, లగేజ్ అవన్నీ పెట్టేసి మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. బయట నుంచి స్టార్ట్ చేయడం కూడా టైం లేదు నాకు, అంత కంగారు అయిపోయింది, చాలా డిలే అయిపోయింది ట్రైన్ ఎక్కడానికి. విశాఖపట్నం స్టేషన్ నుంచి దువ్వాడ స్టేషన్ వరకు కొద్దిగా స్లోగా నెమ్మదిగా వచ్చాడనమాట. నాకు తెలిసి దువ్వాడ స్టేషన్ క్రాస్ అయ్యాక మొదలు పెడతాడు ఇంకా చితక కొట్టడం. మనకి పెట్టాడు చితక కొట్టడం. అబ్బా ఇది డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. నా వాయిస్ మీకు రాకపోవచ్చు ఎందుకంటే గాలి వల్ల. చూడండి, డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. మొదలు పెట్టాడు చితక కొట్టడం మనోడు. అయ్యో, కొడుతూ సడన్గా ఏంటి మనోడు ఒకేసారి సైలెంట్ అయిపోయాడు. రెడ్ సిగ్నల్ పడిందనమాట, లేదు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడిపోయింది మనకి. అదే అనుకున్నా, ఏంటి కొడుతున్నాడు కదా అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చుంటే సడన్గా మళ్ళీ స్టాప్ ఇచ్చాడనమాట. మళ్ళీ ఇప్పుడు అందుకుంటున్నాడు. అందుకో తమ్ముడు, అందుకున్నాడు మనోడు, బాగానే స్పీడ్ అందుకున్నాడు. చలో ఇంకా మనం లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం తమ్ముడు. అనకాపల్లి దగ్గరికి వచ్చాక బయటకు వస్తాం. మళ్ళీ 33 kilometers క్రాస్ అయ్యాక మనం అనకాపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. అనకాపల్లి స్టేషన్ పైన చూసారా, మొత్తం హడావుడి, ఎక్కడ పడితే అక్కడ హడావుడి, అస్సలు ఖాళీ లేదు. జస్ట్ 2 minutes హాల్ట్ అనమాట ఇక్కడ, అందుకే అందరు కంగారు పడుతున్నారు. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చిందనమాట అనకాపల్లి స్టేషన్కి. మ్యాక్స్ ఈ ట్రైన్ అనకాపల్లి స్టేషన్ వచ్చేసరికి ఫుల్ అయిపోయింది పాపం, చూసారా. అందుకే అంటాను నేను, ట్రైన్ ఎక్కుతున్నప్పుడు కంగారు పడద్దాను. ప్లాట్ఫామ్ పైన ఒక చెప్పు కనిపిస్తుంది చూసారా, ఆయన పాపం ఏమైందంటే కంగారులో ఎక్కుతున్నప్పుడు ఒక చెప్పు స్టేషన్ ట్రైన్ కిందకి వెళ్ళిపోయింది అనమాట, జారి పడిపోయారు. ఒక్క చెప్పు మాత్రం అలా స్టేషన్ పైన ఉండిపోయింది. బాయ్ టు తుని స్టేషన్. ప్రతి స్టేషన్కి 1-2 minutes హాల్ట్ ఉందన్నమాట, ఎక్కువసేపు లేదు. నేను బయటకు వచ్చి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు తుని స్టేషన్ అయితే క్రాస్ అయిపోతున్నాం.
137 కిలోమీటర్లు క్రాస్ అయ్యాక మనం అన్నవరం స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. అన్నవరం స్టేషన్కి అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చిందనమాట. అన్నవరం స్టేషన్లోకి యాక్చువల్గా కరెక్ట్ టైమింగ్ వచ్చేసి 2:40, కానీ మనమైతే 15 మినిట్స్ డిలేలో అయితే రీచ్ అయ్యాం. 2:55కి అయితే రీచ్ అయ్యాం అనమాట. మన దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట తర్వాత అనపర్తి తర్వాత ఇంకా మన రీచింగ్ స్టేషన్ వచ్చేసి రాజమండ్రి. రష్ అయితే చూస్తున్నారా, అమ్మమ్మమ్మ, ఏసీ బోగి కూడా ఖాళీ లేదు ఇక్కడ. ట్రైన్ రావాల్సిన టైమింగ్ వచ్చేసి మనకైతే 3:04కి రావాలి, కానీ 3:24కి వచ్చింది. 20 మినిట్స్ డిలేలో అయితే రీచ్ అయిందనమాట సామర్లకోటకి. డోర్ దగ్గర చూశారు కదా, ప్యాసింజర్స్ చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నారు. డోర్ దగ్గరికి వచ్చి వీడియో తీద్దాం అనుకున్న ఛాన్స్ దొరకట్లేదు నాకు, అసలు అంత రష్గా ఉందన్నమాట. వామ్మో ఏంట్రా ఈ జనాలు, అసలు ఏసీ కోచేనా ఇది? ఆ డోర్ దగ్గర చూసారా జనాలు, వెనకాల చూపిస్తా ఒకసారి, అదిగోండి ఆ బాత్రూమ్ దగ్గర ఏంట జనాలు, నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా క్రౌడ్గా. 200 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక ఫైనల్లీ మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాయన్నమాట. ట్రైన్ 3:50కి రావాల్సిన ట్రైన్ 4:10కి వచ్చింది. 20 మినిట్స్ డిలేలో అయితే వచ్చింది. ట్రైన్ క్రౌడ్ అయితే చూశారు కదా, మామూలు క్రౌడ్ లేదనమాట. ఎందుకంటే సాటర్డే, సండే అండ్ మండే 26 రిపబ్లిక్ డే, ఆ వరుసగా 3 రోజులు సెలవులు రావడం వల్ల ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది ట్రైన్ అయితే. చలో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్.